ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అలర్ట్ బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏజీ రిక్వెస్ట్ చేశారు హైకోర్టును విచారణను రేపటికి వాయిదా వేయాలని. అయితే విచారణకు అంటే వాదోపవాదనలు ముగిశాయంటూ చెబుతూనే విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపు కూడా జరగబోతోంది. ఈరోజు సుదీర్ఘమైనటువంటి వాదోపవాదనలు జరిగాయి. అటు పిటిషనర్లు ఇంప్లీడ్ అయినటువంటి పిటిషన్ల మీద విచారణ జరిగింది. అలాగే కౌంటర్గా చేసినటువంటి పిటిషన్ల మీద వాదనలు జరిగాయి. తర్వాత ప్రభుత్వం తరపు వాదనలు విన్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఏజీ రేపటికి విచారణ వాయిదా వేయమని కోరడంతో ప్రస్తుతం విచారణ రేపటికి వాయిదా పడినట్టుగా కనపడుతోంది. రేపు మధ్యాహ్నం 2:30కు తెలంగాణ హైకోర్టులో మళ్ళీ రిజర్వేషన్ల మీద విచారణ జరగబోతోంది. విచారణ రేపు మధ్యాహ్నం 2:30కు వాయిదా పడింది. రేపు కూడా రిజర్వేషన్ల మీద విచారణ జరిగే అవకాశం కనపడుతుంది. యాక్చువల్గా ఇప్పటి వరకు ఎలాంటి వాదోపవాదనలు జరిగాయి, ప్రొసీడింగ్స్ ఏ విధంగా జరిగాయి, సుదీర్ఘమైనటువంటి విచారణ అయినప్పటికీ దీంట్లో కీలకమైన కొన్ని విషయాలను మాత్రం మాట్లాడుకుందాం. మా ప్రతినిధి చారి హైకోర్టు ప్రాంగణం నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. చారి, కొంతవరకు ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నాం మనం. ఈవినింగ్ ఈ 1 అవర్ సెషన్లో ఏం జరిగింది, విచారణ రేపటికి వాయిదా పడడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? రైట్, ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే ఏజీ నుంచి ఆర్గ్యుమెంట్స్, అలాగే ప్రభుత్వం తరఫున సింఘ్వి చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానంగా ఇదే అంశాన్ని మెన్షన్ చేస్తూ వచ్చారు. ఏజీ ఈ విచారణకు సంబంధించి రేపు వాయిదా వేయండి అని షెడ్యూల్ నోటిఫై అయింది కాబట్టి రేపటికి విచారణను వాయిదా వేయాలని కోరారు. అయితే మొదట విచారణ ఈ వాదనలకు సంబంధించి ఇక వాదనలు అవసరం లేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. ఆ తర్వాత రేపు విచారణ 2:30 గంటలకి ప్రారంభిస్తాం. రేపు 2:30 గంటలకి విచారణని వాయిదా వేశారు. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ని కనుక మనం చూస్తే ఫిర్యాదుదారు నుంచి వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ఎక్కడ న్యాయబద్ధంగా లేదు, ఇచ్చినటువంటి 3 నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణలోకి ప్రభుత్వం తీసుకోలేదనేటువంటి ఆర్గ్యుమెంట్స్ ని చేశారు. అయితే ప్రభుత్వం తరఫున ఆర్గ్యుమెంట్ చేసినటువంటి అభిషేక్ సింఘ్వి మాత్రం ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మెన్షన్ చేశారు. ప్రభుత్వం సభలో అన్ని పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినటువంటి అంశం, దాంతో పాటుగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి అంశాలతో పాటు గవర్నర్ కి కూడా పంపించాం, కానీ గవర్నర్ అటు ఆమోదం తెలపడం కానీ అటు తిరస్కరిస్తున్నట్టు కానీ ఏమీ చెప్పలేదు అనేటువంటి అంశాన్ని కూడా సింఘ్వి ప్రధానంగా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఎమ్మటే దీనిపై జడ్జిమెంట్ కాకుండా పూర్తి స్థాయిలో వాదనలు కూడా ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అఫిడవిట్ ని కూడా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చకు అనుగుణంగా రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని వాయిదా వేయకూడదు అని ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని చెప్పినటువంటి ఈ క్రమంలో హైకోర్టు రేపటికి కేసుని వాయిదా వేసింది. రేపు 2:30 గంటలకి మళ్ళీ హైకోర్టులో ఈ విచారణకు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి కొనసాగింపుగా మళ్ళీ బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఏజీ కూడా రేపటికి వాయిదా వేయాలని కోరారు కాబట్టి ఏజీ కూడా ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు. అయితే ఇప్పటి వరకు ఎవరైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ దారులు అలాగే ప్రభుత్వం నుంచి సింఘ్వి వీళ్ళు మాత్రమే ఆర్గ్యుమెంట్స్ ఇప్పించారు. రేపు ఏజీ అలాగే ఎన్నికల కమిషన్ కి సంబంధించి వీళ్ళంతా కూడా ఆర్గ్యుమెంట్స్ ని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో రేపు ఈ విచారణని వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రేపు 2:30కి హైకోర్టులో ఈ వాదనలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రైట్, అంటే ప్రధానంగా ఇప్పుడు పిటిషనర్లు వేసినటువంటి ప్రశ్నలు ఇక్కడ ప్రధానంగా అంటే వాళ్ళు లేవనెత్తినటువంటి పాయింట్స్ను ప్రధానంగా ప్రశ్నించినట్టుగా కనపడుతోంది హైకోర్టు బెంచ్ ప్రభుత్వాన్ని. ఎట్లాంటి ఆన్సర్స్ వచ్చి ఎట్లాంటి వివరణలు ఇచ్చారు? చక్రి మళ్ళీ సార్. అంటే ప్రధానంగా ఉదయం నుంచి పిటిషనర్ల తరపున ఏవైతే ప్రధానమైనటువంటి పాయింట్స్ వచ్చాయి అంటే 3 పాయింట్ టెస్ట్ కానివ్వండి, అలాగే జియో నెంబర్ 9కి సంబంధించి కానివ్వండి, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న విషయానికి సంబంధించి కానివ్వండి, అలాగే ప్రజల నుంచి అభ్యంతరాలు ఇవన్నీ కూడా పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రధానంగా లేవనెత్తినటువంటి పాయింట్స్. ఈ పాయింట్స్ను నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు బెంచ్.
ఎట్లాంటి వివరణలు ఇచ్చారు, ఏ మేరకు కన్విన్సింగ్గా ఆన్సర్స్ ఇచ్చారు, ఎట్లాంటి గట్టి వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, ఏజీ కావచ్చు? రైట్, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ప్రధానంగా సవాల్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ప్రతివాదులు ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఈ జీవో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఈ జీవో 9ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని సింఘ్వి ప్రధానంగా వినిపించారు. అయితే ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల రిజర్వేషన్కు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందనేటువంటి అంశాన్ని చర్చకు మొదలుపెట్టి అసలు ఈ చట్టబద్ధంగా అసెంబ్లీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఈ మద్దతు ఇచ్చినటువంటి బిల్లుని గవర్నర్కి పంపించారు. గవర్నర్కి ఇచ్చినటువంటి బిల్లు దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ ఆమోదం తెలపకుండా అటు ఆమోదం తెలపలేదు, ఇటు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కానీ కొట్టేస్తున్నట్టు కానీ కూడా తెలపలేదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలకు కొనసాగింపుగానే జీవో 9 ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి